విధానాన్ని ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధిష్టానము ఖమ్మం జిల్లాకు మొట్టమొదటిసారిగా నా పర్యటనని ఇక్కడ రావడం జరిగింది. పొద్దున్న నుంచి కూసుమంచి గ్రామం నుంచి మొదలుపెట్టి ఈ రాత్రి కొత్తగూడెంలో నా ఒక పర్యటన మూసి రేపు మళ్ళీ భద్రాచలం జిల్లాలో కొన్ని ప్రాంతాలు తిరిగి మహబూబాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడం జరుగుతుంది. కొత్తగూడెం అనే భద్రాద్రి ఇది ప్రధానంగా ట్రైబల్ సంబంధించినటువంటి ల్యాండ్, ఇది ట్రైబల్ జిల్లా. ఇది ఈ ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ చేవళ్లలో గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ చేసి వాళ్లకు అంబేద్కర్ బంధు అని, అంబేద్కర్ యోజన అని చెప్పేసి వాళ్లకు 12,000 రూపాయలు నెలకు ఇస్తానటువంటిగా వాళ్ళు ఆ రోజు ప్రకటించిన తర్వాత ఈ దళిత బంధు అయితే ఏంది, పేద ఒక ఎస్టీ డిక్లరేషన్ లో చేసినట్టుగా వాళ్ళ వాగ్దానాలు అయితే ఏంది, ఇంతవరకు ఏ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఎస్టీలకు ఈ రోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. వారి రిజర్వేషన్ పాలసీ అయితే ఏంది, వారికి సంబంధించినటువంటి పూర్వ భూమికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అయితే ఏంది, లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఎస్టీ కమిషన్ కూడా పెట్టింది బీజేపీ, ఎస్టీ మినిస్ట్రీ కూడా పెట్టింది బీజేపీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ వచ్చినటువంటి ఒక తండాలకు కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే కేంద్రం నుంచి లోకల్ బాడీకి వచ్చే ఫండ్స్ నిధులన్నీ కూడా వాళ్ళు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేరే విధంగా వాడుతున్నది, ట్రైబల్ ఏరియాలో వాడట్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. దీనిపైన ప్రభుత్వం వెంటనే ఆ ఒక ట్రైబల్ సంబంధించిన తాండాలకు వచ్చేటటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ తాండాలను వాడాలి, వాళ్ళ అభివృద్ధి కోసం వాడాలని ఒకటి. రెండోది, బీసీ రిజర్వేషన్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నాటకం ఇది. వాళ్ళు ఢిల్లీ పోయి మాట్లాడుతూ ఉన్నారు. ముందు చెప్పారు 42% 10% ముస్లింకి ఇస్తా అని చెప్పేసి, అంటే మీరు ఇచ్చేది 32% మాత్రం బీసీలకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము. భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ ని మీరు బంద్ చేయాలి. రాజకీయ రిజర్వేషన్లు లేవు, రాజ్యాంగంలో లేవు, మీరు అనవసరంగా సృష్టించి మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ యూరియా షార్టేజ్ ఉంది అని చెప్పేసి మాకు ఇవ్వట్లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నాను. యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తున్నది, అదనంగా ఇస్తున్నది, కొరత లేదు. అయితే మేమిచ్చిన కొరత లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము యూరియా బ్లాక్ మార్కెటింగ్ గానే, లేకుంటే యూరియా సరఫరాలో చేసినటువంటి ఒక మందుల షాప్ కు సరఫరా విషయంలో గానే, ఆ వితరణల విషయంలో గానే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాళ్ళ వైఫల్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.